చేస్తూ అయితే ఉండాలి. ప్రశాంత్ గారు ఒక ఆయుధం డౌట్, కూడా. పూరి మీరు చెప్పేదానికి మీరు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. ఈ పూరిం అంటూ ఉంటారు కదా, ఈ పూరిం అంటే హోలీ ఇక్కడ మనకు జరుగుతుంది. అంటే ఈ పూరిం రోజుల్లోనే ఎందుకు ఈ దాడులు జరుగుతున్నా అనేది ఒక ప్రశ్న. ప్రత్యేకించి అంటే పూరిం కోసమే వెయిట్ చేసి ఇదే రోజు దాడి చేయాలని డిసైడ్ అయ్యారా ఈ రోజుల్లోనే? అంటే పూరిం అనేదండి, ఒక పూరిం పండగ అనేది దాన్ని ఏమంటే ఇప్పుడు మనకు ఒక బైబిల్లో ఒక గ్రంథం ఉంటుంది, ఎస్తేరు గ్రంథం అనేది. మీరు బైబిల్లో కనుక అది చూసినట్టయితే ఎస్తేరు అనే ఒక గ్రంథంలో ఎస్తేరు ఒక రాణి, ఒక పర్షియన్ రాజు యొక్క, అహరరోష్ అనే రాజు యొక్క రాణి, ఆమెను పెంచుకుంటారు ముర్దుకై ఆ స్టోరీలో. అప్పుడు ఏమవుతుందంటే హామాన్ అనే ఒక వ్యక్తి, హామాను ఒక యూదు జాతికి వ్యతిరేకంగా అన్నట్టు, వాళ్ళ నాన్న యూదు జాతి వ్యతిరేకస్తుడు, అంటే వాళ్ళ యూదుల్ని శత్రువులుగా చూసే వ్యక్తి, అతని కొడుకే హామాను. ఈ హామాను ఏం చేస్తాడంటే రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తాడు, ఏమని, వీళ్ళందరూ మనకు శత్రువులు యూదులు, మనం వీళ్ళని చంపాలి అని. ఈ పూరి అంటే పూరిం అనేది పూరిం అనే ఒక దాని పేరు పూరి. దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక రోజు అంటే 12వ నెల 13వ రోజు, అంటే ఒక డేట్స్ పెట్టుకునే రోజు, అంటే ఒక తారీఖుని నిర్ణయించే డేట్ అనమాట. దాన్ని పూరిం అని, అంటే పూరు నుంచి పూరిం అనేది వచ్చింది. సో ఈ యొక్క ఇలాంటి చీటీలు వేసుకొని, ఆ చీటీ పూరిం అంటే చీటీలు అనమాట, చీటీలు వేసుకొని ఆ చీటీ వచ్చిన రోజున ఆ చీటీ వేసి ఆ డేట్ కి ఫిక్స్ చేసి వీళ్ళని చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ చేసిన రోజున ఇప్పుడు ఈ రాణి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి యూదులందరినీ వాళ్ళకి ఐడెంటిటీ చేసి రాజుకి అర్థమయ్యే విధంగా చెప్పుద్ది ఎస్తేని. అప్పుడు చెప్పినప్పుడు ఏదైతే డేట్ ఫిక్స్ చేశారో అదే డేట్ కి హామాను మొర్దెకైని ఉరిదీయకుండా హామాను ఉరిదీస్తారు. సో వాళ్ళ యొక్క కరేజియస్ అంటే పర్షియన్ దేశంలో ఉన్నటువంటి యూదులు ఎంత జాగ్రత్తగా వాళ్ళకి ట్రస్ట్ ఇన్ గాడ్, ఆనందంగా ఏదైతే దేవుడు ప్రార్థించి వాళ్ళు ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ఎస్తేరు. ప్రార్థన చేసి వీళ్ళందరినీ విడిపించి, అంటే ఎటువంటి అంటే కాంట్రవర్ట్ అంటే కాంట్రవర్ట్ డూ ఆర్ డై సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ధైర్యంగా ఉండి బయటకు వచ్చినటువంటి సందర్భం అనమాట. సో దీన్ని ఈ డేట్స్ లో ఏంటంటే జాయ్ఫుల్, ఆనందం ఉంటది వీళ్ళకి, మనుగడ కోసం వాళ్ళు శక్తిని అంతా కూడగట్టుకొని చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఉంటది. మీరు చూస్తారు పూరిం, అక్కడ మీకు వీడియో కూడా పంపించాను, పూరిం రోజు వింత వింత డ్రెస్సులు వేసుకొని వాళ్ళు సింహ అంటే వాళ్ళు ఆనందంతో జాయ్ చేస్తారు, సంతోషంగా ఉంటారు. అందుకని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఏంటంటే ఒక ఎస్తేరు ఒక యూద జాతిని విడిపించింది. ఇక్కడ ఈ రోజున ఈ రోజు మనం ఇరాన్ అంతా ఒకటి అనుకుంటే గనక ఇరాన్ ప్రజల్ని ఈ యొక్క బంధకాల నుంచి 1979 తర్వాత ఉన్నటువంటి బంధకాల నుంచి ఇజ్రాయెల్ దేశం మళ్ళీ వెళ్ళి విడిపిస్తుంది వాళ్ళని, వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి వాళ్ళని విడుదల కోసం వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంది. సో దీని విక్టరీ సింబల్ అన్నమాట. ఇది ఒక గర్వకారణమైనటువంటి సింబల్, ఇది ఒక ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళందరి కోసం వీళ్ళు వెళ్ళి ఫైట్ చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ 3 reasons దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ సింబాలిక్ అనేది. సింబాలిక్ గా ఓకే, సెకండ్ రీజన్ గురించి మాట్లాడదాం ప్రశాంత్ గారు. అయితే 2023 నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అసలు ఏం జరిగిందంటారు? 2023 అక్టోబర్ 7th అనుకోకుండా ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక పండగ దినాన తెగబడి ఈ హమాస్ మూకలు తెగబడి పారాగ్లైడర్స్ వేసుకుని కిందకి దిగి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు గన్నులు పెట్టి దొరికినట్టుగా ఇజ్రాయెల్ ఉన్నటువంటి యూదుల్ని చంపడం జరిగింది, చిన్నపిల్లలను చంపడం జరిగింది, తల్లుల ముందు అంటే భర్త ముందు భార్యని రేప్ చేయడం జరిగింది, చిన్న పిల్లల్ని ఓవెన్ లో పెట్టి చంపడం జరిగింది. ఇవన్నీ జరగడానికి కారణం వెనకాల బ్యాకింగ్ ఆఫ్ ద ఇరాన్ ఫండింగ్. అప్పుడు దాకా ఖాళీగా ఉన్నోళ్ళు యుఎస్ ఇచ్చినటువంటి శాంక్షన్స్ ని ఎత్తేసి వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఇటు మళ్లించి ఈ 2023 అక్టోబర్ 7th వాళ్ళకి ఈ ఒక డేట్ ఫిక్స్ చేసి వీళ్ళందరినీ మ్యాసకర్ చేయడం జరిగిందండి. అసలు ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అంటే ఆ రోజున అన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నిల్వలు, ఆయిల్ బిల్స్ అన్ని కూడా ఎప్పుడైతే యుఎస్ శాంక్షన్స్ విధించిందో ఒక రిపోర్టర్ ని విడిపించుకోవటానికి వాటన్నిటిని కొన్ని $1 బిలియన్ ని వాళ్ళకి ఆ రోజు శాంక్షన్స్ నుంచి ఎత్తేసి మనీ రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ డబ్బుని వాడు ఈ విధంగా ఇంత డబ్బు చూడండి మీరు, ఈ డబ్బుని గనక అక్కడున్న ప్రజల ఎడ్యుకేషన్ కోసం, ఆరోగ్యం కోసం
లేకపోతే డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తే ఈ పార్టీకి ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లాగా ఇంకా చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉండేది. కానీ వాళ్ళ ప్రజల గురించి ఆలోచించరు, వాళ్ళ బాగోగులు ఏంటి ఆలోచించరు, మా మీద దాడి చేస్తున్నారు, వాళ్ళని చంపేయాలి. ఏం లేదండి అక్కడ. ఓన్లీ ప్రజల గురించి ఆలోచించదు, వీళ్ళ గురించి ఆలోచించుకోవటం, వీళ్ళు ఎలా అధికారంలో ఉండాలని ఆలోచించుకోవటం, ఎలా వాళ్ళని ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఒక మనిషి ఎలా దాన్ని ఇస్లామిక్ భావజాలాన్ని మామూలు ఇస్లామిక్ చదివే ఒక అంటే ఖురాన్ చదివే ఒక సాధారణ వ్యక్తికి వీళ్ళు చెప్పే పాఠాలు చదివే ఇంకొక వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటది. మనకి మన భారతదేశంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, ప్రపంచ దేశాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేస్తారు, చాలా మంది తోడ్పడతారు. మీరు చూసినట్టు ఇవాళ దుబాయ్ హబ్ గా ఉందంటే ఎన్ని దేశాలకు అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయింది. ఇప్పుడు వీళ్ళు కూడా ముస్లిమ్సే, కానీ డిఫరెన్స్ చూడండి, అక్కడ ఎప్పుడు ఇలాంటిది లేదు. కానీ అలాంటి ప్రజల మీద కూడా ఈ రోజు వీళ్ళు బాంబులు వేస్తున్నారు. అది డిఫరెన్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ అదర్ కంట్రీస్. ఇక్కడ ముస్లిం అనే మాట కాదండి, ఇక్కడ ముస్లిం లేకపోతే రిలీజియన్ అనే మాట కాదు. మనుషుల యొక్క క్రూరత్వం, వాళ్ళ మైండ్ లో ఉన్నటువంటి చాలా కరుడు కట్టినటువంటి టెర్రరిజం అనమాట అది. అంటే మనుషుల్ని భయభ్రాంతులను చేయాలి, మా మాట వినకపోతే చంపేస్తాం అనే ఒక విధానం అనమాట. పాపం నిజంగా ఎంత కష్టపడుతున్నారో ప్రజలు వీళ్ళ పరిపాలన చూసి. చాలా సఫికేషన్ అయిపోయారండి. మీరు చూస్తే అయతుల్లా ఖమేనీ చనిపోయిన వెంటనే సంబరాలు చేసుకున్నారు. మీరు రోడ్ల మీదకి వచ్చి బీబీ జూన్ అని చెప్పి మన నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు బీబీ అంటారు, ఆయన పేరు చాంటింగ్ చేస్తున్నారు అనమాట. యు ఆర్ ద మై సేవియర్, వి లవ్ ఇజ్రాయెల్ అని ప్లే కార్డ్స్ పట్టుకుని నిలబడుతున్నారు అక్కడ. ప్రశాంత్ గారు, మరేంటి నెతన్యాహుని కూడా చంపేస్తారు అన్న ఒక న్యూస్ వస్తుంది, అది కేవలం ఒక రూమరే అంటారా? మీరు సబ్జెక్ట్ కరెక్షన్ అండి. చాలా మంది మన ఇండియాలో ఉన్నటువంటి ఛానల్స్ కూడా నెతన్యాహు బాంబ్ వేసి చంపేశారు, ఆల్రెడీ నెతన్యాహు చచ్చిపోయాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి నెతన్యాహు కథం ఇలాంటి మాటలన్నీ పెట్టి చాలా మందికి తప్పుడు దోవ పట్టించారు. నెతన్యాహు అనే వ్యక్తి ఒక స్మాల్ ఆర్డినరీ వ్యక్తి కాదండి. నెతన్యాహు కనీసం నెతన్యాహు చుట్టూ ఉన్నటువంటి జనాలను చేరుకోవడం కూడా ఇరాన్ ఇంకో 10 జనాలు ఎత్తినా కానీ కుదరదు. ఎందుకు అంటే ఈజ్ ద సేవియర్. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున వరల్డ్ సేవియర్ నెతన్యాహు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అంటే ఇలాంటి పిచ్చోడి చేతిలో రాయిని అన్ని తీసేయడానికి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ రోజున ప్రజలందరూ నెతన్యాహుకి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ లో వేసినటువంటి ఇరాన్ అక్కడి నుంచి వేస్తున్న బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎక్కడ పడుతున్నాయో, ఎక్కడైనా 1-2 పడిన చోట నెతన్యాహు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు ఆయన. సో ఇవన్నీ కూడా తెలియని న్యూస్, ఎక్కడెక్కడ ఎవరెవరో చెప్పిన ఇవన్నీ టాక్టికల్ వార్ అంటారు అనమాట. అంటే వాడు ఏమి చేయలేనప్పుడు ఒక ప్రాపగండా గ్లోబల్ ప్రచారం చేస్తా ఉంటాడు. ఈ నెతన్యాహు చచ్చిపోయాడు, ఇంకా ఈ రోజు ఇంకెవరు లేరు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ప్లాన్ చేసింది నెతన్యాహు చంపడానికి అని కూడా ఒక రూమర్ వచ్చింది కదా. అంటే ప్లాన్ చేస్తారండి, ప్లాన్ చేయకుండా ఎలా ఉంటారో. వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసినా కానీ ఆ ప్లాన్ ఎప్పటికీ నిలబడదు, అది ప్లాన్ లోనే ఉంటది అది. రైట్, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న దాడుల్ని బట్టి చూస్తుంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి ఒక సంకేతం అంటున్నారు. అంటే 3వ ప్రపంచ యుద్ధం అంటే ఏంటండి వాళ్ళకి, అంటే వాళ్ళ భాషలో ఏంటండి అంటే ఎవరైనా సరే ఒక ప్రపంచాన్ని నాశనం చేయటానికంటే 2 భాగాలుగా, అంటే ఒక ప్రపంచం 2 భాగాలుగా విడిపోతే అది ఒక వరల్డ్ వార్ అవుతుంది. అంటే కొంతమంది ఇటువైపు కొంతమంది అటువైపు ఉంటే అది వరల్డ్ వార్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, అందరూ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు ప్రపంచ దేశాలు చూస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారండి, ఒక రష్యానో చైనానో ఓన్లీ మీకు ఖండించాను అన్నది. మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు అట్లాగే. ఎందుకు, వీళ్ళు చేసేది రైట్ కాజ్ అని. ఇవాళ ముస్లిం దేశాలే మాట్లాడట్లేదు. సో దీన్ని వరల్డ్ వార్ కి ఎలా మనం ట్రీట్ చేస్తామండి? ఇది మనం ఒక వ్యక్తి ఎక్స్ట్రీమ్ లెవెల్, ఒక పిచ్చోడు వాడి చేతిలో రాయి పెట్టుకొని ఇష్టం వచ్చిన కొడతానంటే ఆ రాయిని తీసేసి వాడిని అక్కడి నుంచి పంపిస్తున్నారు, మెంటల్ హాస్పిటల్కి పంపించేయాలి. సో వాళ్ళ రిజిమ్ ని దించేయాలి అంతే. అంతేగాని దీన్ని 3వ ప్రపంచ యుద్ధం లేకపోతే 5వ ప్రపంచ యుద్ధం అనేది మనం చెప్పకూడదు నా దృష్టిలో. ఇతర దేశాల్లో కూడా ఒక ముఖ్యమైన